అందరు ఎట్లున్నారు? అంత మంచిదే కదా. అవుగాని మీదికు గణేష్ పండుగ ఎట్లా నడుతుంది? అంత మంచిగా నడుతుందా? ఇక చాలా ఇప్పటికే 6-7 రోజులు అవుతుంది. ఇక మాదికైతే కొంతమంది 3 వద్దులకు 5 వద్దులకు నిమజ్జనం చేసిర్రు. ఇక మేమైతే 9 వద్దులకు నిమజ్జనం చేస్తాం. మరి మీరు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు? సరే కానీ ఈ ముచ్చట్లని పక్కకు పెట్టి ఇప్పుడు మనం ధూమ్దా ముచ్చట్లు చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. బడే బాయ్, చోటే బాయ్, చంద్రాబాయ్, వా వా అన్న వా. ఒక్క మనిషిని బదనాం చేసేటందుకు ముగ్గురు కలిసి చేస్తున్న నాటకం ఉన్న చూసిరా, అసలు వేరే లెవెల్లా. వీళ్ళ అనుబంధం, అనురాగం, ఆప్యాయత, దోస్తాన్ని చూస్తానైతే చక్కరత్తది కావచ్చు. ఇక ఇట్లనే అంటున్నా కాళేశ్వరం మీద వీళ్ళు నడిపిన కథను చూసినాక కాళేశ్వరాన్ని కథం చేసేటందుకు అసలు ఏమన్నా ప్లానింగులా, ఏమన్నా ఉపాయాలా, అసలు ఏమన్నా తమాషాలా, కమిటీలు, సిబిఐ ఎంక్వైరీలు అనుకుంటా మన తెలంగాణ ఆత్మ గౌరవం మీద, మన రైతుల కడుపు మీద దెబ్బ కొట్టినంత పని చేసిరు. ఇప్పుడు ఏమైంది? విచారణ ఏమద్దని హైకోర్టే చెప్పింది. ముచ్చటేందో పురాగార్చుకుందాం రారి. మనం డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. కాళేశ్వరం మీద జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికను పట్టుకోను సిబిఐ ఎంక్వైరీలు చేయొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పిందోల్లా. కమిషన్ చెప్పింది కదా అని కేసీఆర్ సార్ను, హరీష్ రావు సార్ను బదనాం చేసే పనులు పెట్టుకోవద్దని తీర్పిచ్చింది. అక్టోబర్ 7వ తారీఖు నాడు అసలైన పిటిషన్ విచారణ ఉన్నది కాబట్టి దసరా సెలవుల తర్వాత విచారణ చేద్దామని హైకోర్టు చెప్పిందోల్లా. అప్పటిదాకా కమిషన్ చెప్పిందని అనుకుంటా ఎంక్వైరీలు గిసొంటి పనులు పెట్టుకోవద్దట. ఇది హైకోర్టు తీర్పు. The government of Telangana requesting CBI to inquire. That is all it is. It has not gone further. But it has been made clear by the order of court that the government is directed not to take any further action on the Commission of Inquiry report. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. If there is anything else, that is always open and that's a different case. That is not this case. In this case, we are saying that the Commission of Inquiry finding is wrong and should be quashed. And we are only concerned with the Commission of Inquiry, and the court has now directed that no further action will be taken on the findings of the Inquiry Commission. ఇక ఇప్పుడు మన రేవంత్ అన్న కాడకద్దాం. అసలు హైకోర్టు ఎంక్వైరీలు అద్దంటందని ఎరకయ్యే రేవంత్ సార్ అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ ఇచ్చిండని ప్రతి ఒక్కరికి అర్థమైందోల్లా. అందుకే కాదు ఏదో ఎత్తిపోతుందన్నట్టు ఆదివారం నాడు సెలవు నాడు ఘోష్ కమిటీని పెట్టుకొని సిబిఐ ఎంక్వైరీ అని పాట పాడిండట. అసలైతే ఘోష్ కమిటీ ఒక సైడే నివేదిక ఇచ్చింది. అంటే ఆ నివేదికలో ఏముండాలనో ముందుగానే డిసైడ్ అయ్యారు అన్నట్టు. అలానే అబద్ధాలు, తప్పులు తాళాలు, అది ఘోష్ కాదు ట్రాష్ అని బీఆర్ఎస్ లీడర్లు మొదటిసారి చెప్తూనే ఉన్నారు. అన్నట్టుగానే ఇదంతా పెద్ద కుట్రని చాలా మందికి అర్థమవుతుందోలా. బడేబాయ్ మోడీ సార్ కోసం గోదావరి కావేరి నీళ్ళ దోపిడి, ఇక గురువు చంద్రబాయి కోసమేమో బనకశల గోదావరి నీళ్ళు ఎత్తుకబోడు. ఈ రెండింటికి అడ్డంగా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే కాళేశ్వరమే వేస్ట్ అని టామ్ చేస్తే అటు మోడీ సార్ ఇటు చంద్రాల సార్ ఇద్దరిని దిలుకు చేసినట్టు అవుతుంది. వాళ్ళు చెప్పిన పనులు చేసి పట్టినట్టు అవుతుంది కదా అని రేవంత్ సారు అనుకోవచ్చు. అందుకే ఎంక్వైరీలు, సిబిఐలు, కమిటీలు, కమిషన్లు అనుకుంటా గాయ చేసిండు సారు అని చెప్పుర్రోల్లా. 50 మంది కాంగ్రెస్ పెద్ద మనుషులు రేవంత్ సారు వారు కమిటీ సభ్యులకు ధూమ్దా ముచ్చట్ల తరపున తెలియజేయనది ఏమనగా, సార్లు ఓ పెద్ద సార్లు, కాళేశ్వరం కూలేశ్వరం అంటిరి, కూలిపోయిందంటిరి, లాస్ అంటిరి, అవినీతి జరిగిందంటిరి, నీళ్లు పార్తలేవంటిరి, కమిటీ అంటిరి, ఎంక్వైరీ అంటిరి, సిబిఐ కేసు అంటిరి, మన్నంటిరి, మశానం అంటిరి కదా సార్లు. మరి నోటికి ఏదత్తది మాట్లాడుతుంటే ఊకునేందుకు? ఈడ ఉన్నది ఉత్తపచ్చోళ్ళు కాదు, తెలంగాణ జనాలు, బీఆర్ఎస్ సైనికులు. మీరు చెప్పినవన్నీ ఉద్దర ముచ్చట్లే అని మీకేరక చేస్తున్నారు సారు. కేసీఆర్ సార్ మీద నిందెత్తే ఊకోమని రోడ్ల మీదకి వచ్చి పిడికిలు పట్టిరు సార్లు. కాళేశ్వరం ఎట్లున్నదో మీకే కండ్లార చూపిస్తున్నారు సార్లు. కళ్ళు పెద్దగా చేసుకొని మీరు చూడాలి సార్లు. రేవంత్ అన్న ముఖ్యంగా నీ కోసమేనన్నా చూడన్నా. ఫస్ట్ రంగనాయక్ సాగర్ కాడికెళ్ళి షురూ చేద్దామా అన్న? చూడురి మరి.
కేసీఆర్ నీకు మంచిగా కనబడాలని రంగనాయక సాగర్ కాడ పోస్టర్ పెద్ద గొట్టించి మరి కాళేశ్వరం ప్రాజెక్టును మీకు కండ్ల కట్టినట్టు చూపిస్తుంది గులాబీ సైన్యము. ఇప్పుడు ఏమంటావు సార్? మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ పెడుతున్నామని సర్కార్ చెప్పే కదా, అంటే కేసీఆర్ సార్ మీదనే ఎంక్వైరీ అన్నట్టు తెలంగాణ రైతుల మీదనే ఎంక్వైరీ చేస్తున్నామనంతా పనిచేసిరు. అందుకే రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ సైనికులు రోడ్ల మీదకి వచ్చిరు. రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలను నడి చౌరస్తాలనే నిలదీసిరు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు, రేవంత్ సార్ దిష్టి బొమ్మలు కాలబెట్టుడు, ఇట్లా ఏ జిల్లా చూసినా గులాబీ దండు సర్కార్ మీద కన్నెర చేసింది. కేసీఆర్ సార్ మీద కావాల్సుకొని రేవంత్ సారును కేంద్రములు కలిసి చేస్తున్న కుట్రలను చూసుకుంటా ఊకోమని గులాబీ జెండా సాక్షిగా ప్రమాణం చేసిరు. పోలీసులతోని లాఠీల దెబ్బలు తిన్నారు. లక్ష కోట్లు కూడా ఖర్చు కాని ప్రాజెక్టు మీద 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడేటువంటి వాళ్ళు మానవులే అవుతారా, మనుషులే అవుతారా, కడుపుకు అన్నం తినే వాళ్ళు అవుతారా? ఇక అట్లా ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆ రకమైనటువంటి గుడ్డి వ్యతిరేకత, ద్వేషాన్ని, దుష్ప్రచారాన్ని ప్రజల మీద ప్రచారం చేసుకుంటుంది. దీని నుంచి నీళ్ళే రాలేదన్నారు. ప్రాజెక్టు గొప్పది, బాగుందని మనం అనుకోవడం కాదు, ఇది మానవాద్భుతం అన్నారు, అత్యద్భుతమైన ప్రాజెక్టు అన్నారు కేంద్ర జల సంఘం. తెలంగాణకు వాళ్ళ కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల ఏలుబడిలో 60 ఏళ్ల కాలంలో న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ అన్యాయాన్ని సవరించేటువంటి ప్రయత్నమే ఈ భారీ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కేసీఆర్ చేసిండు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ గొప్పతనం కేసీఆర్ కు ఉండొద్దంటే దీనికి బురద అంటియాలి. దీనికి బురద అంటిస్తే ఇది చరిత్రలో నలపైపోతుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోన ఒక కమిషన్ అనేసి కాదోల్లా మొన్నటిదాకానేమో రేవంత్ అన్న ఈసీబీఐ అంటే తుప్పు రీసి గిప్పి రీసు ఇది మోడీ సారు ఆడిస్తాడు అన్నాడు. ఇప్పుడు అదే రేవంత్ అన్న మోడీ సార్ ఆడిచ్చే సిబిఐ చేతుల్నే కాళేశ్వరం పెడుతున్నా అంటుండు. ఇది కుట్ర కాకుండా ఇంకేంటిది? తెలంగాణ జనాలకు గాయంత అర్థం కాదా? గంత అమాయకులు అనుకుంటురా కథ గాని కదా. అన్నట్టు వాన పడతా తనలో మీకెళ్ళి మా ఊర్లే ఫుల్ వానలట. మా నాయన యూరియా బత్తా కోసం వానల్ని నిలబడ్డాడట ఇయ్యాల కూడా. సరే యూరియా బత్తాల ముచ్చట ఉన్నది కానీ ఇప్పుడు వాన ముచ్చటనే చెప్పాలి మీకు. అదేందో ఈ 2-3 వద్దుల సంధి వాతావరణం అంతా కన్ఫ్యూజే చేస్తాందోల్లా. పొద్దుగాల ఎండ కొట్టినట్టు అవుతుంది, పగటిలేమో వాన పడుతుంది. ఇక నా సంగతే చూసుకోరాదు. పొద్దుగాల వాన పడుతుందని వాన కోటేసుకొని కూరగాయల మార్కెట్కు పోయినా, ఎండ కొట్టే. సరే ఎండ కొడుతుంది కదా అని ఆఫీస్కు బయలుదేరిన, వాన పడే తడిసిపోయినా. లాస్ట్కు షర్టు కింద నిలుసున్నా వాన వెలిసేదాకా. సరేగా మన కాడ వాన ఎట్లా పడతాయో మీకెరికే, కానీ అటు మీది బాజుకు వానలు కాదు వరదలే వచ్చినాయోళ్ళ ఊర్లే మునిగిపోయినాయి. అగో చూడురే. అబ్బర బిడ్డ, అసలు రాజమౌళి తీస్తున్న గ్రాఫిక్స్ సినిమానా ఏంది అన్నట్టే కొడుతుంది కదా ఇదంతా చూస్తా. అంటే గ్రాఫిక్స్ అయితే సప్పట్లు కొట్టుకుంటా చూస్తాం, ఏమన్నా తీసిండారా బై అని.
కానీ ఇది గ్రాఫిక్స్ కాదు, జనం గోసనే. అటు మీది బాజుకు రిఖాం లేకుండా వానలు ఉర్తనే ఉన్నాయి కదా, వరదలైతే ఊర్లకూర్లు ముంచివాడేస్తున్నాయి. కాశ్మీరు, పంజాబు, హిమాచల్ ప్రదేశ్ గిట్లా అటుకెళ్ళున్న జనాలు తండ్లాడుతున్నారు. రోడ్లేవో, ఇండ్లేవో, కాల్వలేవో, కొండలేవో ఏర్పడకుండానే అయిందోల్లా. పాపం నీళ్లనే ఈతలు కొట్టుకుంటా జనం పానాలు కాపాడుకునే పనుల పడ్డరు. ఇటు చూడుర్రి, పాప నీళ్లల్లా ఇరుక్కున్న మనిషిని కాపాడేతందుకు గాలి మోటరే వచ్చింది. లాస్ట్కు ఎట్లనో గట్లా మీదికి లావట్టింది అన్నను. అయితే ఇటు జనం తక్లీఫ్లు గిట్లుంటే అటు జీవాలది ఇంకో బాధ. పాపం ఐటిని చూస్తా అంటే నాకైతే కాండ్ల పొంట నీళ్ళత్తా అన్నాయి. ఇక సాదుకున్న జీవాలను కాపాడుకునే తందుకు జనం సాహసాలు చేస్తారు. आ जान पर है ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు కొండలిరిగి వాడి మంది మీద వాడుతున్నాయి. ఇగో ఇటుకెళ్ళి చూడుర్రి, ఇటు జనాలు పోతనే ఉన్నారు, అటు మీదికెళ్ళి రాళ్ళు రప్పలు వాడుతనే ఉన్నాయి. ఆగమాగం జగన్నాథం. ఇక ఢిల్లీనైతే యమునా నది ముంచినంత పనిచేసింది. ఇండ్లకు నీళ్ళొచ్చినాయి. కిలోమీటర్ల పొడుగుతా ట్రాఫిక్ జాము. ఇంట్లున్న నరకమే, బయటికి వచ్చిన నరకమే. గట్లున్నది ఢిల్లీ వల్ల బాధ. మనకెళ్ళి ఇట్లున్నదా? అటు పాకిస్తాను, పంజాబ్లనైతే పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి. 20 లక్షల మంది బతుకులు నీళ్ల పాలైనాయి. ఊర్లకూర్లు నీళ్లలో మునిగినాయి. అయితే గిట్లా వరదలతోని ఆగమైతున్న జనాలకు పాకిస్తాను మంత్రి ఒక ఉపాయం చెప్పిండు. అదేందంటే వరద నీళ్లను టప్పులలో పట్టుకోర్రి, నీళ్లను కాపాడుకోర్రి, ఎండాకాలం అక్కరికత్తాయి అని సలహాలు సూచనలు ఇచ్చిండోల్లా. చాలా తెలివిగల్లోడు కదా. నిజంగా మనిషి జీవితమే ఒక మాయా బజార్ కదనోళ్ళ. ఎప్పుడు ఏమవుతుందో, ఎవరు ఎట్లుంటారో ఏం అర్థం కాదు. అప్పటిదాకా మంచిగా నవ్వుకుంటూనే ఉంటారు, అంతల్ని ఏమవుతుందో కోపానికి వస్తారు. అరే నవ్విరు కదా అని మంచిగా మాట్లాడితే ఇక బీపీలు పెంచుకుంటారు. సరే ఇట్లుంటే ఏం కాదు, మంచినీళ్ళు తాగితే కోపాలు తగ్గుతాయి. కానీ కొందరోళ్ళ ఆడుకుంటా పాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటుంటారు, అంతల్ని వాళ్ళ పానాలు కూడా గాలిలా కలిసిపోతాయి. సూచనలకు కరెంట్ షాట్ కొట్టినట్టు అవుతుంది. ఎంత ఘోరం చెప్పుగిది కదా. ఇక గట్లనైంది చూడురు మీరు. అసలు గీ ముచ్చట చెప్పాలనా అద్దా అని జరసేపు సోచాయించిన, కానీ మీకు చెప్పుడే కావాలి అని డిసైడ్ అయిపోయినాం. ఫస్ట్ ఇగో గీ డాన్స్ ను చూడుర్రి. అరేవా, అసలు ఏమన్నా చేస్తారా? ఇన్స్టాగ్రామ్ రీళ్లలో పెడితే మస్తు వైరల్ అవుతుంది కావచ్చు. ముంగటున్న గీ అన్ననైతే సంబరపడుకుంటా ఏకదం స్టెప్పులు ఎత్తాడు కదా. కానీ ఈ నవ్వులు పోయి నువ్వులైనాయి. ఆగో
పాపం జీవిడ్చుండోళ్ళ ఆవు డాన్స్ చేసుకుంటనే లటుక్కుమని కింద పడ్డాడు. పానం కూడా పోయింది, గుండెపోటాట. అసలు ఎవ్వలన్నా అనుకున్నారా అప్పటిదాకా నవ్వుకుంటా ఉన్న మనిషి కండ్ల ముందే గిట్ల అవుతాడని? అన్నట్టు ఇది కేరళ అసెంబ్లీలో జరిగింది. అక్కడ సర్కార్ తరపున ఓనం సంబరాలు నడుస్తాన్నాయి. ఆ ప్రోగ్రాంల డాన్స్ చేసుకుంటా ఈ అన్న కాలం చేసిండు. ఘోరం కదా. ఇక ఇప్పుడు మళ్ళా మన పట్నం కాడికి రారి, మన నాచారంలో ఏమైందో చూడాలి మీరు. అర్థం కాలేదా? నేను చెప్తా. ఇగో సాఫ్ట్వేర్ కొలువు చేసే పిల్లగాడు డ్యూటీ చేసుకొని స్కూటర్ మీద ఇంటికి పోతాండు. అంతల్నే రోడ్డు మీద ఉన్న స్తంభం ఈయనను సంపేసింది. కరెక్ట్ ఈయన ఉన్న జాగల్నే స్తంభం పడ్డదోళ్ళ. పాపం మనిషి కింద పడ్డాడు, పానం కూడా పోయింది. అసలు స్తంభం పానం దిత్తదని అనుకుంటారా ఎవలన్నా? అప్పటిదాకా ఇల్లు కుటుంబం కొలువు అని ఆలోచించుకుంటా పోతున్న మనిషిని సాగు చూడుర్రి ఎట్లా పట్టుకున్నదో. గందుకే అంటున్నా, అసలు మనిషి జిందగే పెద్ద అబ్రాకదబ్రా. ఎప్పుడేమైతుందో ఎవలేమైతారో ఏం చెప్పలేరు. అవునా కాదా? అయితే ఒక శాస్త్రం ఉన్నదుల్లా, గాచారం మంచిగా లేకుంటే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుతుంది. అదే కిస్మత్ కేక పెట్టిందనుకో, పెద్ద బండరాయి మీద పడ్డా చిన్న దెబ్బ కూడా దాకది. అంటే దీన్నే భూమి మీద నూకలు బాకి ఉండు అని అంటారు. సావంచుల దాంక పోయి మర్రచ్చుడు అని అంటారు. అయితే వనపర్తి జిల్లాలోనొల్ల గిట్లనే అయింది. ఒక అన్న కాలం చేసిండని ఆఖరి కార్యం చేస్తాండ్లు. అంతల్ని చచ్చిపోయిన ఆ మనిషిని పచ్చ బొట్టు బతికిచ్చింది. హరావంటే పచ్చ బొట్టే మనిషిని పాడ మీదికెళ్ళి వైకి లేపిందోల్లా. ఇక నాకే నమ్మబుద్ధి కాలే, కానీ నమ్మక తప్పలేదు. పాని మరి చూసొద్దాం. నిజంగా ఈ అన్ననైతే స్వర్గలోక మంచుల దాకా పోయి మళ్ళా భూలోకానికి రాని వచ్చిండోల్లా. కానీ ఈ పచ్చబొట్టే ఈ అన్నను కాపాడింది. ఇది వింత అంటారా విచిత్రం అంటారా మీ ఇష్టం. ఈ అన్న పేరు రమేష్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారుకు పెద్ద అభిమాని. ఆ అభిమానంతో ఛాతి మీద పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. అయితే అయితారన్నాడు టిఫిన్ చేసి ఇట్లా ఒరిగిండట. అటెనక సర్లే సప్పులేదు, గుండె కూడా కొట్టుకోలేదట్నోల్లా. మనిషి కాలం చేసిండని అనుకున్నారు. ఆఖరి కార్యానికి ఏర్పాట్లు అవి చేసిరు. ఇక అభిమాని కాలం చేసిండని ఏర్కౌడుతో నిరంజన్ రెడ్డి సారు కూడా ఆడికి వచ్చిండు ఆఖరి చూపు కోసం. ఆ పచ్చబొట్టును చూసుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు సారు. అయితే పచ్చబొట్టు చూస్తున్న నిరంజన్ సారుకు చచ్చిపోయింది అనుకున్న రమేష్ ఊపిరి తీసుకుంటాడు అనిపించింది. అప్పటికప్పుడే పూరదండలు దిగించిండు, దావకానని దోలుకపోయిండు. ఆడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన గంట తర్వాత కళ్ళు తెరిచిండట రమేష్ అన్న. నిజంగా ఇది వింత విచిత్రమేనా కాదా? చచ్చిపోయిందని అనుకున్న మనిషి మళ్ళా బతుకున్నాడంటే చిన్న ముచ్చట్న. ఆ పచ్చబొట్టు ఈ అన్నను బతికిచ్చింది కదా. అగర్సే ఆ బొట్టే లేకుంటే నిరంజన్ రెడ్డి సార్ అంతా గమనించకుంటే ఏమవు? అమ్మో తలుచుకుంటా అంటే నా కరెంట్ షాట్ కొట్టినట్టు అవుతుంది. దీని అంటారు కావచ్చు భూమి మీద నూకలు బాకీ ఉండుడని కదా. ఖతం మఠాష్ అయిపోయింది. ఇంకెక్కడిది ఓ అమ్మ ఓ నాయన ఇంటారా, బంగారం రేటు మళ్ళా పెరిగింది. లక్ష మీద 5,000 తులం బంగారం 5,000. అసలు 15 ఏళ్ల కిందట ₹1,00,000 5-6 తులాలు వచ్చేది. మంచిగా అప్పుడే కొనుక్కొని దాచిపెట్టుకుంటే అయిపోవు. ఇప్పుడు 1,00,000 పెట్టిన తులం అన్న అత్తలేదు. ఇట్లా ఇప్పుడు అనుకోని ఏం ఫాయిదా, దిమాగ్ ఖరాబ్ తప్పితే కదా. ఇంతకు బంగారం రేటు ఎందుకు పెరుగుకుంటా పోతాంది? పెరుగుతుంటే మనోళ్ళు కొంటుర్రా? బంగారం దుకాణాలకు పోతారా? ఇళ్ళల్లో నడిచే రామాయణం ఏంది? ఏది పారోమాలు కరుచుకొని వద్దాం కానీ. వామ్మో ఓర్ నాయను ఏందిది ఏ రేట్లు? ఇక బంగారం కొనాలనా అద్దా? అసలు 1,00,000 దాటిందని మొన్నోసారి చెప్పిన కదా. ఇక ఇప్పుడు 1,05,000 కూడా దాటిందో తులం బంగారం. ఇప్పుడు బంగారం దుకున పోయి రేటు చూస్తే చక్కెర వచ్చినట్టే అవుతుంది. మన హైదరాబాద్లో బంగారం రేటు కరెక్ట్ చెప్పాలంటే 1,05,700 రూపాయలట. ఉర్రంగా గన్నిగానం పట్టుకపోతే తులం వస్తుంది. మరెందుకు గింతగానం అంటే మన ట్రంప్ సారు వారి మహత్యం, సారు వారి మహిమ. సారు వారు తాపకోసారి వాళ్ళతోని వీళ్ళతోని కీసులాటలు పెట్టుకుంటాడు కదా. టారిఫ్లు అనుకుంటా, పన్నులు అనుకుంటా. హాగో గా కీసులాటలు ఏబట్టి ఇటు బంగారం రేటు బాగా అంటుందట. ఇప్పట్లో దగ్గుడు అనేదే ఉండదు, తాపకోసారి వెరుక్కుంటూనే పోతుందని అంటారు. కానీ ఏ మాటకు ఆ మాటనుల్లా బంగారం రేటు ఎంత పెరిగినా కొనేటోళ్ళు కొంటూనే ఉంటారు, గులిగేటోళ్ళు గులుకుంటూనే ఉంటారు. దాని గిరాకీ మాత్రం తగ్గది. అంతేనా కాదా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివ్వు లగ్యాల్టి ధూమ్ దా ముచ్చట్లు.
మంచిగా కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే, ఇంకా నేను పోయి ఎత్తా.